ఒక్క మహిళ స్విట్జర్లాండ్‌లో పుట్టింది. దుబాయ్‌లో లక్షల జీతం. విలాసవంతమైన అపార్ట్‌మెంట్, కార్పొరేట్ కెరియర్, ప్రపంచమంతా తిరిగే స్వేచ్ఛ అన్నీ ఉన్నాయి. చాలామంది కలలు కనే జీవితం అది. కానీ ఒకరోజు తన బ్యాగ్‌లో రెండంటే రెండే జతల బట్టలు పెట్టుకొని దుబాయ్ నుండి ఇండియాకి ఫ్లైట్ ఎక్కొచ్చేసింది. అది వన్ వే టికెట్ ఫ్లైట్. వెనక్కి రావాలని కాదు, ఇక్కడే శాశ్వతంగా ఉండిపోవాలని. ఆమె చేరింది ఏ నగరమో, ఏ 5 స్టార్ హోటల్లో కాదు. వెస్ట్ బెంగాల్‌లో సముద్రం మధ్యలో ఉన్న ఒక మారుమూల దీవి. కరెంటు సరిగా ఉండదు. రోడ్లు సరిగా ఉండవు. స్కూళ్ళు అసలకే లేవు. ఆమె అక్కడికి ఎందుకెళ్ళింది? అసలేమైంది? ఈ కథ చివరికి ఎలా మారింది? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ కథ మీ ఆలోచన విధానాన్నే మార్చేయవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ్ జియో పల్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక నిజమైన స్ఫూర్తిదాయకమైన కథ గురించి. ఆమె పేరు శాండ్రా లావీ గోస్కోవిచ్. స్విట్జర్లాండ్ దేశస్తురాలు. డబ్బు, హోదా, విలాసం అన్నీ ఉన్నా కూడా ఒక మనిషి ప్రశాంతవంతమైన జీవితం కోసం ఎంత దూరమైనా వెళ్ళగలడు అనడానికి ఈమె జీవితమే ఉదాహరణ. ఈరోజు మనం ఆమె కథను ఎక్కడ నుండి మొదలైంది, ఇండియాకి ఎందుకు వచ్చింది, ఇండియాలో ఆమెకు ఎదురైన సవాళ్లు, ఇప్పుడు ఆమె వందలాది పిల్లల జీవితాన్ని ఎలా మార్చిందో చూద్దాం. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నిజమైన సంఘటనల గురించి మీకు ఆసక్తికరంగా ఉంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి. తద్వారా మీకు ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు నా వీడియోని మిస్ కాకుండా ఉంటారు. శాండ్రా పుట్టింది, పెరిగింది స్విట్జర్లాండ్లో. యూరోప్లో స్థిరమైన, సురక్షితవంతమైన జీవితం. చదువు పూర్తయ్యాక ఆమె కార్పొరేట్ రంగంలోకి అడుగుపెట్టింది. కొన్నేళ్లలోనే ఆమె కెరీర్ దుబాయ్కి తీసుకెళ్ళింది. దుబాయ్ అంటే మనందరికీ తెలుసు. ఆకాశానంటే భవనాలు, అంతర్జాతీయ కంపెనీలు, భారీ జీతాలు. శాండ్రా అక్కడ ఒక సక్సెస్ఫుల్ కార్పొరేట్ ప్రొఫెషనల్గా స్థిరపడింది. మంచి జీతం, మంచి అపార్ట్మెంట్, ప్రపంచమంతా ట్రావెల్ చేసే అవకాశం. బయటకు చూస్తే ఇదొక పర్ఫెక్ట్ లైఫ్. కానీ లోపల ఏదో ఖాళీగా అనిపించింది. ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు చాలా బలంగా ఉన్నాయి. డబ్బు ఒకటే తనను సంతోషంగా ఉంచలేదని ఆమెకు అర్థమైందని, నిజంగా అర్థవంతమైనది ఏదైనా చేయాలని అనిపించిందని చెప్పింది. చాలామంది మనసులో ఇలాంటి ఆలోచన వస్తుంటాయి, కానీ చాలామంది దాన్ని అమలు చేయరు. కానీ శాండ్రా విషయంలో ఇది కేవలం ఆలోచనగా మిగిలిపోలేదు. ఆమె తీసుకున్న నిర్ణయం చాలామందికి పిచ్చిగా అనిపించుండొచ్చు. సురక్షితమైన కెరీర్, స్థిరమైన జీవితం అన్నీ వదిలేసి భారతదేశానికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. అది తాత్కాలికంగా కాదు, వన్ వే టికెట్తో. ఆమె తీసుకెళ్ళింది ఏంటో తెలుసా? కేవలం 2 జతల బట్టలు, 2 షర్ట్లు, 2 ప్యాంట్లు, అంతే. లగేజ్ నిండా బట్టలు, విలువైన వస్తువులు కాదు, కేవలం అవసరమైనవి మాత్రమే. ఇది ఒక సింబాలిక్ యాక్షన్. పాత జీవితాన్ని సంపూర్ణంగా వదిలేసి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుకున్న దృఢ నిశ్చయానికి నిదర్శనం. ఆమె భారతదేశానికి రావడానికి కారణం ఏ టూరిజమో లేదా వర్క్ అసైన్మెంట్ కాదు. మొదటి నుంచే ఆమె లక్ష్యం స్పష్టంగా ఉంది. సమాజానికి ఏదో ఒక రూపంలో సేవ చేయడం, ప్రత్యేకంగా విద్య ద్వారా వెనకబడిన పిల్లలకు సహాయం చేయాలని. ఆమె చేరిన ప్రాంతం వెస్ట్ బెంగాల్లోని సాగర్ ఐలాండ్ దగ్గర ఉన్న ఒక మారుమూల ద్వీపం. అక్కడ కరెంట్లు సరిగా ఉండవు, రోడ్లు సరిగా ఉండదు, స్కూళ్ళు అస్సలకే ఉండదు. అది ఆర్థికంగా చాలా వెనకబడిన ప్రాంతం. మొదట్లో శాండ్రా ఇప్పటికే ఉన్న ఎన్జిఓలతో కలిసి పనిచేయాలని అనుకుంది. కానీ కొంతకాలం అక్కడ గడిపాక చాలా గ్రౌండ్ లెవెల్ సంస్థలో పారదర్శకత లోపించడం, దీర్ఘకాలిక ప్రభావం చూపించలేకపోవడం ఆమెకు కనిపించింది. చాలా సంస్థలకు మంచి ఉద్దేశాలున్నా అమలు సరిగా జరగడం లేదని ఆమె గమనించింది. ఇప్పుడు ఆమె ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇతరులతో కలిసి పనిచేయడం కంటే తానే స్వయంగా మొదటి నుండి ఒక వ్యవస్థను నిర్మించాలని నిర్ణయించుకుంది. ఇది సులభమైన నిర్ణయం కాదు. ఒక్కరుగా, తెలియని భాష, తెలియని సంస్కృతి ఉన్న ప్రాంతంలో ఒక స్కూల్ని మొదటి నుండి కట్టడం అంటే మామూలు విషయం కాదు కదా. ఆమె ఎదుర్కొన్న అతిపెద్ద సవాళ్ళు స్కూల్ భవనం కట్టడం కాదు, డబ్బు సమకూర్చడం అంతకంటే కాదు, స్థానిక ప్రజల నమ్మకాన్ని సంపాదించడం. ఒక విదేశీ మహిళ, తెలియని భాష, తమ పిల్లలను స్కూల్కి పంపించమంటే ఎవరు పంపిస్తారు చెప్పండి? ఎవరైనా నమ్మగలుగుతారా?
ఆమె నెలల తరబడి ఇంటింటికి వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి విద్య వల్ల వారి పిల్లల భవిష్యత్తు ఎలా మారుతుందో వివరించింది. ఆమె స్వయంగా చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి. మొదట్లో ప్రజలు తనను నమ్మలేదని, పదే పదే కుటుంబాలను కలిసి విద్య ఎందుకు ముఖ్యమో వివరించాల్సి వచ్చిందని, నమ్మకం ఒక్క రోజులో ఏర్పడదని, దానికి ఓపిక, స్థిరత్వం అవసరమని ఆమె గ్రహించింది. ఇది నిజంగా అభినందించదగ్గ విషయం. చాలామంది 1-2 ప్రయత్నాల్లోనే వెనక్కు తగ్గుతారు. కానీ శాండ్రా నెలల తరబడి ఓపికగా, స్థిరంగా ప్రయత్నం కొనసాగించింది. ఈ ఓపిక, కృషి వృధా పోలేదు. కాలక్రమేణా మెల్లమెల్లగా స్థానికులు ఆమెను నమ్మారు. తమ పిల్లలను స్కూల్కి పంపడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆమె నడుపుతున్న ఫ్రీ స్కూల్ కొన్ని వందల మంది పిల్లల జీవితాన్ని మార్చేసింది. ఆలోచించండి, ఈ పిల్లలకు ఒకప్పుడు నాణ్యమైన విద్య అందుబాటులో లేదు. ఇప్పుడు వారికి చదువుకునే అవకాశం, మంచి భవిష్యత్తు కోసం ఒక దారి దొరికింది. ఇది కేవలం ఒక స్కూల్ కథ కాదు. ఇది ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఎన్ని జీవితాలను ప్రభావితం చేయగలదో చూపించే ఉదాహరణ. శాండ్రా కథ మనకు చెప్పేది ఏమిటంటే, నిజమైన సక్సెస్ అంటే జీతం, పదవి, విలాసవంతమైన జీవితం మాత్రమే కాదు. కొన్నిసార్లు నిజమైన సక్సెస్ అంటే మీరు ఎంతమంది జీవితాలను మెరుగుపరిచారో కొన్నిసార్లు నిజమైన సక్సెస్ అంటే మీరు ఎంతమంది జీవితాలను మెరుగుపరిచారో అనేది కొలమానం. ఒకవైపు చాలామంది గ్రామాల నుండి నగరాలకు, విదేశాలకు మంచి భవిష్యత్తు కోసం వలస వెళ్తుంటే, శాండ్రా దీనికి పూర్తిగా వ్యతిరేకంగా విదేశాల్లో సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలి ఒక భారతీయ గ్రామంలో, అది కూడా మారుమూల గ్రామంలో పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తోంది. ఇది నిజంగా చాలా రేర్ అని చెప్పచ్చబ్బా. సో ఈ కథ మనకు నేర్పే పాఠం చాలా సింపుల్ కానీ చాలా లోతైనది. డబ్బు, హోదా జీవితంలో చాలా ముఖ్యమైనవే, కానీ అవి మాత్రమే మనకు సంతృప్తినివ్వదు. నిజమైన సంతృప్తి మనం ఇతరులకు ఏం చేశాం అనే దాంట్లో ఉంటుంది. శాండ్రా లాంటి వ్యక్తులు మనకు గుర్తు చేస్తారు. ఒక వ్యక్తి నిర్ణయం, ఒక వ్యక్తి ఓపిక వందలాది మంది జీవితాలను మార్చగలదు అని. ఆమెకు ఎలాంటి ప్రభుత్వ మద్దతు లేదు, పెద్ద పెద్ద సంస్థల బలం లేదు. ఉన్నదల్లా ఒక దృఢ నిర్ణయం, దాన్ని నిలబెట్టుకునే పట్టుదల. మీ నిర్ణయం ఏంటి? శాండ్రా తీసుకున్న ఈ నిర్ణయం గురించి మీరేమనుకుంటున్నారు? మీరు కూడా ఇలాంటి త్యాగం చేయగలరా? మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో తెలపండి. ఇలాంటి ట్రూ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ మీకు ఇంకా చూడాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దాని ద్వారా నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో యూ కాంట్ మిస్ మై వీడియో. Hey doctor, you are a doctor. This is important. You are a doctor. Very good.